ఏం లేదండి, 2 నిమిషాల్లో ముగిస్తా. పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు లేకుండా మనము బతకలేము. కనుక పంచభూతాలకు ద్రోహం చేయొద్దు. మేలు చేయకుండా మొక్కకుండా ద్రోహం మాత్రం చేయొద్దని మరీ పొద్దుగాల చెప్పింది. మళ్ళీ చెప్తున్నా, వాయు కాలుష్యం, జల కాలుష్యం, మట్టి కాలుష్యం, అన్ని కాంతి కాలుష్యం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి సైన్స్ అండి, నేను సైన్స్ కాంతి కాలుష్యం అంటే ఏంది? అత్యంత కాంతిని చూస్తే కూడా కళ్ళు దొబ్బుతాయి. ఇది మొదటిగా చెప్పాలి, ఇది లేకపోతే సరిపోతుంది. అధిక శబ్దం అంటే చెవులు పోతాయి, కళ్ళు పోతాయి. ఇవి అనవసరమా? నేను మళ్ళీ చెప్తున్నా, మానవుని శరీరము జన్మలు ఎన్నో జన్మల పుణ్య, ఈ శరీరానికి హాని కలిగించే ఏ భక్తి మార్గాన్ని కూడా నేను సమర్థించను. చప్పట్లు కొట్టదా? అయిపోయింది. ఆ విధంగా దయచేసి అర్థం. నేను ఏం చెప్తున్నా, ఈ శరీరం విలువైందండి. ప్లీజ్ డీజేలు పెడతారా అండి గ్రామాల్లో? ఎంత అవివేకం! దయచేసి భక్తి అంటే జ్ఞానం, భక్తి అంటే వివేకం, భక్తి అంటే పరోపకారం, భక్తి అంటే ఆత్మనిగ్రహం, భక్తి అంటే ఆహార నియమాలు, భక్తి అంటే 100 ఉన్నాయండి. కాదు, దయచేసి భక్తి అంటే కేవలం గొర్రెదాటుడు వ్యవహారంగా భావించినంత కాలం మనం అజ్ఞానం అనే బురదలో ఇరుక్కుపోతాం. గొర్రెదాటుడు వ్యవహారం కాదండి. అడ్డం పెట్టినవా, పొడుగు పెట్టినవా? మొన్నగారు అడిగిండు నన్ను, ఒక జంగాయ అంటే ఆయన అడిగాడు, అయ్యా ఇది ప్రశ్న, తిరుపతి నుంచి వచ్చి మీరు అడ్డం మీద పెడతారా అని అడిగాడు. ఏమైనా ప్రశ్న అర్థం ఉంది ఇందులో? నేను చెప్పిన, చూడు జంగాయ, భగవంతుడు నిలువు పెట్టిండా అడ్డం పెట్టిండని చూడడు, నా చేతులు చూడండి అభినయం. ఇట్లా పెట్టిండని చూడడు, జీవితంలో 10 మందికి ఇట్లా పెట్టిండా లేదని చూస్తాడని చెప్పిన సార్. జ్ఞానం అంటే ఏముందండి? దయచేసి పరోపకారం. దయచేసి ఇక అక్కడ అయిపోతుంది. అయిపోయేటందుకు తీసుకుంటాను. నేను ఎప్పుడు కూడా వృధా చేయను. ఒకప్పుడు చేసేవాడిని, కానీ ఇటువంటి పెద్దల సాంగత్యం వచ్చినాక కొద్దిగా బుద్ధిమంతుడైనా ఉన్నమాట చెప్తా. గుంటూరులో పరిచయం అయిన వీళ్ళు దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు కావస్తుంది కదా. గుంటూరు సభలో ఈ ఇద్దరు కృష్ణుడు అర్జునుడు, ఇక్కడ చెప్పండి, కృష్ణుడు అర్జునుడు మొత్తమైన కృష్ణ అర్జునుడు ఇక్కడ నా పక్కన ఉన్నారు. ధర్మక్షేత్రే రణక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈ ఉత్సవ మామకాహ పాండవాచేయవ కిముకుర్వత సంజయ్ అండి. పెద్ద తత్వం చెప్తున్నా. ఇండోర్ మహారాణి, ఆమె పేరు అహల్యాబాయి హోల్కర్ అండి. పండితుడు, చాలా పెద్ద మహారాణి. ఇక్కడ కృష్ణదేవరాయ ఎట్లా కట్టించిండో దేవాలయాలు. ఉత్తర భారతదేశంలో పర్యటన చేశాను, అక్కడ అన్ని ఆమె కట్టించిందండి దేవాలయాలు. ఆమె పిలిచింది పండితులను. ఇలాంటి పండితులను వచ్చింది. అయ్యా బాలరెడ్డి గారు, వీరభద్రం గారు, మీ వాళ్ళు చాలా గొప్ప భగవద్గీత చెప్పండి అని అడిగింది ఆమె. చెప్తామని వీళ్ళు స్టార్ట్ చేసిండు. బాలరెడ్డి స్టార్ట్ చేసిండు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే స్టాప్ అన్నది ఆమె. ఏమన్నది? స్టాప్. అంత అర్థమైంది నాకు అన్నది. ఏమి అర్థమైంది చెప్పండి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇందులో ఏముంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే ధర్మం కురు. ఇంకో పాదం కూడా పూర్తి చేయాలి బాలరెడ్డి గారు. ఒకటే పాదానికి స్టాప్ అన్నది ఆమె. మొత్తం అర్థమైంది బాలరెడ్డి గారు. మీ పుణ్యం వల్ల గురువు ఒక్క వాక్యం చెప్పిన గురువే కనుక గురుస్థానంలో మిమ్మల్ని పెట్టిన నమస్కారం చేసింది ఆమె, పెద్ద మహారాణి. కనుక క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితులు ఉన్నా ధర్మాన్ని ఆచరించు అని చెప్పింది. మా తిరుమల తిరుపతి దేవస్థానం మహావాక్యం ఏందో తెలుసా? అమ్మయ్య, ధర్మో రక్షతే రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తాని నేను, అది పొరపాటు. అది ధర్మాన్ని నువ్వు అనుసరిస్తే ధర్మం నిన్ను కాపాడుతుంది. వృక్షో రక్షితే, డబ్బో రక్షితే, ఏమన్నది? ఏమిటికన్నా తీసుకోండి దీన్ని. డబ్బైనా, ఒక వృక్షమైనా, ఒక వాతావరణమైనా, పర్యావరణం. నేను నా మతం గొప్ప చేస్తా, నా మతం స్థాపిస్తా, మొత్తం తీసేస్తా అని మొన్న ఒక వాట్సాప్ లో, ఒరే అజ్ఞానులారా ఇట్లా అన్నాడండి. ఒరే అజ్ఞానులారా, ముందు భూమిని పర్యావరణాన్ని కాపాడుకున్న తర్వాత